మాజీ మంత్రి పీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై మణిపల్లి హనుమంతరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమిన పూలమిన అని చెప్తున్న మల్లారెడ్డిని మళ్లీ ఆ స్థాయికే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకెళ్తుందంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మణిపల్లి హనుమంతరావు. భూ కబ్జాదారైన మల్లారెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి రానిచ్చేది లేదని తేల్చెప్పారు. ఆయన అన్యాయంగా దోచుకున్న సొమ్మును తిరిగి ఇచ్చేస్తేనే పార్టీలోకి రాణిస్తామని అల్టిమేటం జారీ చేశారు. మల్లారెడ్డి అహంకారంతో ముందుకు వెళ్తున్నారని, తను ఏ పదవి కావాలంటే ఆ పదవి వస్తుందని వాగుతున్నారని, కానీ బిడ్డ నువ్వు వాగితే నీ వెంట పడతా, నువ్వు ఏ పాలవో ఆ స్థాయికి మళ్ళీ తీసుకెళ్తానని మైనపల్లి హనుమంతరావు ఘాటుగా వ్యాఖ్యానించారు. ఒకటి మరోసారి చేపించిన తప్పకుండా వారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఇవాళ నువ్వు అహంకారంతో ముందుకు పోతున్నావు. మంత్రి అంటే మంత్రి అయిపోతా, ఎంపీ అంటే ఎంపీ అయిపోతా అని ఎన్నోసార్లు వాగినావు. ఆ వాగుడు మానేసుకో. నువ్వేదో అనుకుంటున్నావు బిడ్డ, నీ నెంబడి పడతా. మళ్ళా నువ్వు రివర్స్ వచ్చి బ్యాక్ వాటర్ లాగా సముద్రంలో బ్యాక్ వాటర్ ఎట్లొస్తాయి అవి అదే విధంగా నువ్వు ఏడికెళ్ళి పాల వినవో ఆడికే వచ్చే విధంగా నేను నిన్ను వదిలిపెట్టా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒకటి మరోసారి ఇది నీకు నాకు సంబంధించింది. కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతున్నా. నిజంగానే నీకు కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఉంటే నేను నీకు ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రభుత్వ భూములు ఎవరివైతే మొన్న గిరిజనులు ఎస్టీ వాళ్ళై జాగాలు తీసుకున్నావో వాళ్ళకేదో అడ్వాన్స్ ఇచ్చి ఎన్నికలకు మునుపు కూడా ఏంటంటే అపార్ట్మెంట్లల్లో గుడిలలకు పోయి అది నీకు ఒక ఆనవాయితీగా మారింది. వాళ్ళకు ఒక 20 లక్షలో 2 కోట్లో 3 కోట్లో కమిట్మెంట్ ఇస్తే ఇగో 5 లక్షలు ఎన్నికలు కాగానే ఇస్తాను, ఎన్నికలు కాగానే